కోకాపేట్ నియోపోలిస్లోని విశాఖ శారదా పీఠంలో రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని ఖాళీ చేయించేందుకు రెవెన్యూ అధికారులు పోలీసులు చేరుకున్నారు. దీంతో ఆలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సంఘటనపై బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయమే మాజీ మంత్రి ఆలయం వద్దకు చేరుకున్నారు. పీఠ నిర్వాహకులను భయాందోళనకు గురి చేస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూల్చడం తప్ప మరో పని లేదని ఆయన మండిపడ్డారు. ఖమ్మంలో పేదల ఇండ్లు కూల్చారని, ఇప్పుడు హైదరాబాద్ లో శారదా పీఠం కూలుస్తున్నారని ఫైర్ అయ్యారు. మైనింగ్ కోసం సీఎం మేనల్లుడికి భూములు కేటాయించారని, సీఎం అల్లుడికి ఇవ్వడానికి 17 ఎకరాలు దొరికాయని ఆయన ఆరోపించారు. శారదా పీఠానికి కేటాయించిన 2 ఎకరాలు ఎందుకు లాక్కుంటున్నారని ప్రశ్నించారు. రాత్రి 11 గంటలకు పోలీసులు ఎంఆర్ఓ వచ్చారని, తాను ఉదయం 8 గంటలకే స్థలానికి చేరుకున్నామని హరీష్ రావు తెలిపారు. తాను వచ్చేసరికి పోలీసులు ఎంఆర్ఓ ఆరే వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు. సీఎం కు దేవుడి మీద నమ్మకం లేకపోవచ్చు కానీ మంత్రి శ్రీధర్ బాబు అయినా చెప్పాలి కదా అని ప్రశ్నించారు. ఇక్కడ పూజలు చేయొద్దని పోలీసులు ఎలా ఆపుతారంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శారదా పీఠం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో దాదాపు 16 దేవాలయాలు నడుస్తున్నాయి. లక్షలాది మంది భక్తులు హైదరాబాద్ లో ఉన్నారు. మరి శారదా పీఠం వైజాగ్ లో ఉంటే హైదరాబాద్ లో కూడా శారదా పీఠాన్ని నిర్మించాలని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు 2 ఎకరాల స్థలం ఇస్తే అద్భుతమైనటువంటి పీఠం ఇక్కడ నిర్మాణం అయిపోయింది. స్వామీజీ గారు కూడా ఇక్కడే నివసిస్తూ ఉన్నారు. దేవాలయ నిర్మాణం కూడా పూర్తయిపోయింది. ఇక్కడ ఒక గోశాల నిర్మాణము, నిత్య అన్నదాన కార్యక్రమము, అదేవిధంగా వేద పాఠశాల ఇవన్నీ ఇక్కడ నిర్మిస్తా ఉన్నారు. అంటే వేదం ఎక్కడుంటే అక్కడ మరి ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఒక వేద పాఠశాల, ఒక గోశాల, అమ్మవారి ఆలయము, నిత్య అన్నదాన కార్యక్రమము ఇవన్నీ జరగడం రేవంత్ రెడ్డి గారు నీకు ఇష్టం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ దేవాలయాన్ని కూల్చాలనుకుంటున్నావు, ఎందుకు ఈ మఠాన్ని కూల్చాలనుకుంటున్నావో నేను ఈరోజు అడుగుతా ఉన్నాం. కేసీఆర్ గారు ఆనవాళ్లు మారుస్తా అంటే కేసీఆర్ గారు కట్టిన గుళ్ళు కూలుస్తావు, కేసీఆర్ గారు హయాంలో నిర్మించిన మఠాలను కూడా కూల్చడమేనా నువ్వు ఆనవాళ్లు మార్చడం అంటే? నువ్వు ఏం చేయదలుచుకున్నావు? మఠాలు కూల్చేస్తావు, ఆలయాలు కూల్చేస్తావు, ఇక ఇవి కూల్చడమేనా నీ పాలన? నిన్న ఖమ్మంలో పేదల ఇల్లు కూల్చావు, హైడ్రా పేరిట హైదరాబాద్ లో ప్రజల బతుకులు కూల్చావు. ఏ కూల్చడం తప్ప నీ జీవితంలో ఇంకేం రాదా? పేదల ఇల్లు కూల్చడము, మఠాలు కూల్చడము, దేవాలయాలు కూల్చడమే తప్ప నీ పాలనలో నిర్మాణం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఇలా శారదా పీఠం వెంటబడ్డావు? ఇంకెక్కడ స్థలం లేదా నీకు? ఇగో ఇది నేను సమాచార హక్కు చట్టంలో ఈ కోకాపేట్లో సర్వే నంబర్ 239, 240లో మైనింగ్ కోసం ఎవరికైనా భూములు కేటాయించారా అని నేనే అడిగాను. అడిగితే ఇది ప్రభుత్వం యొక్క సమాధానం. ఇందులో స్పష్టంగా చెప్పినారు, సర్వే నంబర్ 239, 240లో భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ వారికి మేము 10 ఎకరాల భూమి కేటాయించామని చెప్పారు. కేటాయించింది 10 ఎకరాలు, కబ్జా పెట్టింది 17 ఎకరాలు. అఫ్కోర్స్ ఇదంతా మళ్ళా వేరే విషయం. ఓఆర్ఆర్ కు 1 కిలోమీటర్ దూరంలో క్రషర్లు పెట్టకూడదని, ఎలాంటి మైనింగ్ యాక్టివిటీ చేయకూడదని గతంలోనే హెచ్ఎండిఏ ఉత్తర్వులు ఇచ్చింది. ఇది ఓఆర్ఆర్ కు కిలోమీటర్ లోపలే ఉన్న నీ అల్లుడికి అప్పచెప్పినవు. ఇది నువ్వు ఈ భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ వెనుక ఎవరున్నారు? దీని వెనుక నీ అల్లుడి మనుషులు దీని వెనుక ఉన్నారు. దీని వెనుక దీపక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, నీ మేనల్లుడు రమేష్ రెడ్డి అనుచరులు ఈ క్రషర్ వెనుక ఉన్నారు. నీ మేనల్లునికి జాగి ఇయ్యడానికి 17 ఎకరాల భూమి మాత్రం నీకు దొరుకుతుంది. కానీ శారదా పీఠం ప్రజలకు ఇలా హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేటువంటి శారదా పీఠం, భక్తులకు వేదికగా ఉన్న ఈ శారదా పీఠమే నీకు కనబడ్డదా కూల్చడానికి? వాటర్ వర్క్స్ కట్టడానికి నీ అల్లుడికి ఇచ్చిన క్రషర్ భూమి పనికిరాదా? అంటే నీ అల్లుడి అనుయాయులకు 17 ఎకరాల భూమి ఇస్తావు, క్రషర్లు పెడతావు. ఈ పక్కన బిల్డర్లందరూ నా అల్లుని దగ్గరనే కంకర కొనాలంటావు, నా అల్లుడి దగ్గర కొంటేనే మీకు అనుమతులు ఇస్తా అంటావు. అల్లుడికి ఇవ్వడానికి 17 ఎకరాలు దొరికింది, కానీ శారదా పీఠం 2 ఎకరాలు మాత్రం కూల్చడమేనా నీ పని? ఆడియచ్చు కదా 17 ఎకరాల్లో ఈ 2 ఎకరాలు ఎవరొద్దంటున్నారు? శారదా పీఠం 2 ఎకరాలే లాక్కోవాలనా? పీఠాన్ని కూల్చాలి, దేవాలయం కూల్చడమేనా నీ ధర్మం? దిస్ ఇస్ యాంకర్ రవి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రామ్ ప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.